హర హర మహాదేవ. శ్రీ శివాయ గురవే నమః. బాలయోగేశ్వర భగవాన్ గారు భక్తులతో ఒక భక్తుని కోరిక మేర అదే మచిలీపట్నం వెళ్ళాలని బయలుదేరుతారు. భక్తుడు ఆహ్వానిస్తే అయితే బయలుదేరి మధ్యలో విజయవాడ మీద నుంచి వెళ్ళాలి కదా, విజయవాడలో దిగి అక్కడ కృష్ణానదిలో స్నానం చేసి భక్తులు గురువుగారు మచిలీపట్నం చేరి ఆ మచిలీపట్నంలో దగ్గరగా ఉన్న డోకీపర్ అనే గ్రామానికి బయలుదేరుతారు. బయలుదేరి అక్కడ ఆ భక్తుడు గృహప్రవేశము, హోమము, వ్రతము అన్నీ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత భగవాన్ వారికి ఆశీర్వచనములు అవన్నీ ఇచ్చి ఆశీర్వదించి మరల భగవాన్ బయలుదేరుతారన్నమాట. బాలభగవాన్ని చూడటం కోసమని అక్కడ అడుగు పెట్టగానే ఎంతోమంది భక్తులు ఆయన చుట్టూ చేరుతారనమాట. మా భగవాన్ గారు వచ్చారు, ఓ మహాపురుషుడు వచ్చారు అన్న అందరికీ ఎలా తెలిసిందో ఏమో చాలామంది వచ్చేస్తారు. వచ్చేసేటప్పటికి ఆ భక్తులందరికీ ఆయన యోగసిద్ధితో భగవాన్ గారు శ్రీకృష్ణ పరమాత్మ కనుక భక్తుల కోరికలు ఎలా నెరవేర్చారో అలాగే భగవాన్ గారు కూడా అందరికీ అన్నమాట వాళ్ళ కోరికల ప్రకారం. ఒక భక్తునికైతే పాపం ఉద్యోగం లేదు సరిగాను, పైగానేమో వివాహం కాలేదు, అందులోనేమో కట్టే ఇల్లు సగంలో ఆగిపోయింది ఇబ్బంది మూలకంగాను. అప్పుడు ఆయన భగవాన్ను ఆశీర్వదించి నువ్వు 11 రోజుల్లో నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్తారు. అలాగే అతనికి 11 రోజుల్లో ఒక్కొక్క ప్రాబ్లము సాల్వ్ అవుతూ చక్కగా అతనికి మంచిగా ఉద్యోగం రావటము, మళ్ళీ అనుకూలమైన అమ్మాయి దొరకటము, అదీ కాక ఇల్లు కూడా పూర్తి చేసుకోవటము, ఆ భక్తుడు చాలా సంతోషంగా ఉంటారు. అక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా సంతానం లేని వారికి సంతానము, ఆరోగ్యం కావాల్సిన వారికి ఆరోగ్యము, ఎవరి కోరిక ప్రకారం భగవాన్ ఆశీర్వదిస్తారన్నమాట. ఆశీర్వదించి భక్తులందరినీ అనుగ్రహంతో అప్పటి నుంచి అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ భగవాన్ గురించి, ఆయన అనుగ్రహం గురించి, ఆయన యొక్క మహత్యం గురించి చెప్పుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి ఇప్పటికీ భక్తులు వస్తూనే ఉంటారన్నమాట. నిజంగా మన ఇలాంటి ఈశ్వర స్వరూపమైన బాలయోగేశ్వర భగవాన్ గారు మన దగ్గరలో ఉండటం, మన అనుగ్రహించడం మనకి ఎంతో అదృష్టం కదా. జై బాలభగవాన్ ఈశ్వర గారికి హర హర మహాదేవ. తాడేపల్లి విజయ బ్రహ్మ.